కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీ కుట్రపూరిత రాజకీయాన్ని బయటపెట్టిందని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని, బీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చి చెంపపెట్టి లాంటిదని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు వరప్రదాయని, దీనివల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతోందని, 650 మీటర్ల ఎత్తుకి నీరు పంపింగ్ చేస్తూ రైతాంగానికి సాగునీరు అందించడం బహుశా ప్రపంచంలోని ఇలాంటి ప్రాజెక్టు ఉండదని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేవలం కేసీఆర్ చరిత్రను తొడపాలని ఆలోచనతోనే ఉందని, కానీ కేసీఆర్ నిర్మించిన సెక్రటరియట్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి ఉంటున్నారని, నూతన కలెక్టరేట్లు, బిల్డింగ్లు ఏర్పాటు కూడా కేసీఆర్ ద్వారానే సాధ్యమైందని, ఇవన్నీ ఎలా తుడిచేస్తారని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన వంకర బుద్ధిని మానుకుని రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. 90,000 కోట్లు కూడా చెప్తా అన్నా. అప్పుడు కూడా ఇప్పుడు కేసీఆర్ గారు ప్రయత్నం చేయలేదు అనేది తప్పు. ఇప్పుడు విద్యాసాగర్ మహారాష్ట్ర వెళ్ళడం జరిగింది. వాళ్ళ ముంపు గ్రామాలు ఏమొస్తున్నాయి, వాళ్ళ అభ్యంతరాలు ఏంది అని కనుక్కున్నారు. తర్వాత కేంద్ర వాటర్ బోర్డుని అడిగి తుమ్మడిహట్టి దగ్గర ఎంత వాటర్ లభ్యత ఉంది లేదు అనేది కూడా అక్కడ తీసుకోవడం జరిగింది. తుమ్మడిహట్టి దగ్గర వాటర్ లభ్యత ప్రతి రోజు అంత లభ్యత అంటే వాళ్ళు ఒక క్యాల్కులేషన్ చేసుకుంటారు కదా, ఆ క్యాల్కులేషన్ ప్రకారంగా అంత వాటర్ అక్కడ లభ్యత అవ్వట్లేదు. దానివల్లనే ఈ ఒక కార్యక్రమం మేము చేయలేము ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన, ఎందుకంటే అది తీసుకోవడం మూలన ఇతర రాష్ట్రాలతోటి కేసులు వచ్చేసి ఆ ప్రాజెక్ట్ ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల మళ్ళీ రీడిజైన్ చేసుకొని కాళేశ్వరం దగ్గర ఈ బ్యారేజీలు కట్టుకొని ముందుకు పోవడం జరిగింది. ఇవాళ మనం ఒకటే మీకు ఒక ఉదాహరణ చెప్తా, నీళ్ళు ఎక్కడ పోయినాయి. ఒక కేసీఆర్ గారు రాకముందు ఇదే అల్వాల్లో మల్కాజ్గిరిలో ఎన్ని ట్యాంకర్లు తిరుగుతుండే? మన 2012లో 2013లో 2011లో 2010లో ఎన్ని ట్యాంకర్లు తిరుగుతుండే, ఇవాళ ఎన్ని ట్యాంకర్లు తిరుగుతున్నాయి? ఇది సీదా లెక్క. ఈ నీళ్ళు ఎన్నో మనకు వర్షాలు అధికంగా పడి మనం ఏమో చేసుకొని ఇచ్చింది కాదు. ఇప్పుడు మీరు ఇదే అప్పుడెప్పుడో నిజాం కట్టిన 2 రిజర్వాయర్లు, ఉస్మాన్ సాగర్ అండ్ ఇంకోటి గండిపేట, ఈ 2. దాని తర్వాత ఒక్క రిజర్వాయర్ అన్న ఏ ప్రభుత్వం అన్నా మన తెలంగాణ కోసం కట్టిందా? ఒక రిజర్వాయర్ అని ఇప్పుడు అన్న ఎంత కరువు కాలం వచ్చినా ఒక వారం రోజులు ప్రతి జీవనదికి ఒక ఫ్లడ్ సీజన్ ఉంటుంది. అంటే అధికంగా వర్షాలు పడి నీళ్ళని టక్మన్ సముద్రం పాలు, అప్పుడు మనం లిఫ్ట్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా అవసరమవుతాయి. కాబట్టి మనం మళ్ళీ ఆ లిఫ్ట్ చేసుకున్నాక ఎడబెట్టుకోవాలా? రిజర్వాయర్లు కావాలా? రిజర్వాయర్ల కోసం మల్లన్న సాగర్ కానీ, మనకు రంగనాయకుల సాగర్ కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ, అన్నపూర్ణమ్మ ఇంకేమున్నాయి అట్లాంటివన్నీ మనం కట్టుకొని మనం తీసుకుపోవడం జరిగింది. వాటినన్నింటినీ ఇలా స్టోర్ చేసుకుంటున్నాం. దానివల్ల గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. దానివల్ల నీకు ఇలా నీళ్ళని పంపింగ్ తోటి నీకు ఎక్కడ కూడా ఒక్క శివారు ప్రాంతంలో మేడ్చల్ల నేను ఫస్ట్ టైం పొలిటికల్గా వచ్చి మా మామ కోసం ప్రచారం చేస్తే నీకు ఆయన ప్రతి దగ్గర పోయినప్పుడు ఒక మాట చెప్తుండే, 2018లో ఆయన మళ్ళీ ఎన్నిక కావడానికి కారణం ట్యాంకర్లు బంద్ కావడం, ముఖ్యమంత్రి కావడానికి. ఎందుకు? ఆయన ఆలోచన అదే. ఎక్కడ మనం నీళ్ళదే సమస్య. ఇప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు అనే సూత్రం మీదనే మనం తెలంగాణ తెచ్చుకున్నాం. ఆ నినాదంతో, ఆ నినాదం మీదనే మనం నీళ్లు ఫస్ట్ తెచ్చుకొని ట్యాంకర్లు నడవడం మూలాన్నే కాదన్న ఎన్ని యాక్సిడెంట్లు అవుతుండే, రోడ్ల మీద ఎంత, మళ్ళా అవినీతి ఎంత చేస్తుండే. ఒక ట్యాంకర్కి అందరూ అప్పుడున్న ఎంకట్టుకున్న కార్పొరేటర్లు కానీ, ఎంకట్టుకున్న సర్పంచులు కానీ ఆ ట్యాంకర్లను పెట్టుకొని ఎంతెంత డబ్బులు సంపాదించిన రోజులు ఉండే. ఇవాళ ఒక్క ట్యాంకర్ అన్న ఆ విధంగా దుర్వినియోగం అవుతుందా? ఇలా మన గల్లీలలో వేసిన బోర్లకు రిపేర్ చేయకుండా పెద్దగా ప్రజలు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు వస్తున్నాయి. దాంట్లో 20,000 లీటర్ల నీటిని ప్రభుత్వం ఉచితంగా అప్పుడున్న మన కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. మళ్ళా ఆ నీళ్ళని ఎక్కడియే? నీకు ఈ వివిధ ప్రాజెక్టులని పూర్తి చేయడం వలన వాటిని అన్ని ఒడిసి పట్టుకొని మన ఇంటింటి దాకా తీసుకొచ్చి మనం ఇలా వాడుకోగలుగుతున్నాం. ఇలా అన్నపూర్ణగా రాష్ట్రం
ఏర్పడ్డది. అంతకుముందు రెండో పంట వేస్తుండే నాన్న, రెండో పంట ఎండాకాలంలో మీకు ఇప్పుడు కూడా మీరు నడవనరే అంటే ఇప్పుడు ఎట్లుందో నాకు తెలియదు. మనం హైవేల పంట ఇప్పుడు పోతే మనం ఇట్లా ఆంధ్రాలో చూసినట్టు కనిపించు, మనకు మొత్తం పచ్చగా కనిపించి ఇట్లా. మనం అంతేందుకు మన మల్లన్న స్వామి దగ్గర పోతాం కదా కొమరెల్లికి, మన అదేంది ఐలోన్ మల్లన్న స్వామి దగ్గర పోతాంగా, ఆ కాలువల నిండా నీళ్ళు చూస్తుంటే ఎంత సంతోషం అనిపిస్తుంది. మొన్న చెప్పవేందే, చూసినావు కదా, నేను చూసి కూడా మాట్లాడకపోతే ఎట్లనే మీరు. కేసీఆర్ అన్న ఒక ట్యాంక్ ఏది వద్దన్నా, ట్యాంకరు బోర్వెల్, ఈ రెండింటి గురించి ఆలోచిస్తే కేసీఆర్ ఎంత గొప్ప వ్యక్తో మీకు అర్థమైపోతుంది. ట్యాంకర్ లేదు, ఇంటి పక్కకు బోర్ని కూడా ఇలా రిపేర్ చేయాలంటే పైసలు కూడా లేవు, దానికి ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేరు ప్రభుత్వాలు? లేదు నిజంగా రూల్ తెచ్చిర్రు ఇంటింటికి ఇచ్చినాక. ఇలా ఇప్పుడు దేనికోసం అడుగుతారు తెలుసా అన్న, కాలనీ వాసులు కానీ బస్తీ వాసులు కానీ బోర్ కావాలని దేనికోసం అడుగుతుండ్రు? ఎప్పుడో ఏడాదికో 2 ఏళ్ళకో ఆ బస్సులో చనిపోతే ఓ బిందె నీళ్లు నెత్తి మీద పోయాలి కదా, ఈ ఇళ్ళకి ఏం చేయలేం కదా, దానికోసమని ఉండాలి కదా సార్ అంటూ. నీ ఇంట్లో నేను అడుగుతా, బోర్ ఏమన్నా ప్రతి ఒక్కరిని ఇదే ప్రశ్న, నీ ఇంట్లో నీళ్లు లేక నువ్వు ట్యాంకర్ తెప్పించుకున్న రోజులు ఉన్నాయా? లేవు. మరి బోర్ ఎందుకు? అంటే ఆ ఘనత ఎవరిదే? మన ఇవి ఎట్లా పోతున్నాయో, నీళ్ళు ఎట్లా పోతాయో సారికి అట్లా తెలిసే. వినబడ్డది అవే మన చేతి మీద నరాలు ఎట్లా పోతుంటాయో, కాలువలు తెలంగాణలో ఎట్లా పోతాయో మా సారికి అది మొత్తం ఇట్లా ఆయన నక్షలా ఉంటది అది. ఇప్పుడు పర్యటన కూడా